శనివారం రోజున కృషి విజ్ఞాన కేంద్రం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పత్తి సాగులో అధిక సాంద్రత విధానంపై కిసాన్ మేళా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హాజరై ఆయన మాట్లాడుతూ మానవ మనుగడకు మరియు భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక అని అటువంటి గొప్ప రంగంలో భాగమైన రైతులను ప్రోత్సహించడానికి మరియు వారికి లాభదాయకంగా ఉండేలా ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలపై దృష్టి పెడుతున్నాయని తెలిపారు। దీనిలో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశ పత్తికి డిమాండ్ ఎక్కువగా ఉందని కావున పత్తి పంటలో అధిక దిగుబడి వచ్చేలా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయన్నారు। కేంద్ర పత్తి పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో పత్తి పంట సాగులో అధిక సాంద్రత విధానం ఒకటని, ఈ విధానంలో మొక్కల మధ్య దూరం తక్కువ చేసి నాటడం వల్ల ఎక్కువ మొక్కలు ఉండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చేలా ఉంటుందని, రైతులు ఇటువంటి విధానాలపై అవగాహన పొంది ప్రతి ఒక్కరు వాటిని పాటించేలా ఉండాలని కోరారు। కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట వారి ఆహ్వానం మేరకు ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి రైతు సోదరిమణులు అందరికీ స్వాగతం సుస్వాగతం। సో ముఖ్యంగా ఇతర అధికారులు ఉన్నా కూడా డాన్స్ ఇవ్వండి। సో ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారికి స్వాగతం సుస్వాగతం। మీ అందరికీ వారి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ సుపరిచితులు। వారితో పాటు ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట మరియు గౌరవ అతిథి డాక్టర్ శేఖర్ మీరా గారు సారు భారత ప్రభుత్వము భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖలోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలిలోని అటారీ అంటాము, అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి 4 రాష్ట్రాల్లోని 72 కృషి విజ్ఞాన కేంద్రాలని వారు పర్యవేక్షిస్తున్నారు। సో వారి రోజు రావడం సంతోషం కాబట్టి వారికి కూడా స్వాగతం సుస్వాగతం। అదేవిధంగా డాక్టర్ శ్రీలత గారు కొంచెం సైడ్ భయ్యా కొంచెం సైడ్ ఆర్తి తీసుకున్నాను। ఇలాంటి మన ఫేస్బుక్ ద్వారా ప్రమోట్ చేయడం ఇవన్నీ దాదాపు గ్లోబల్ ఫస్ట్ అంటే ప్రపంచంలో ఎక్కడ ప్రధానమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ సార్। ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని కోటి మంది దేశంలో న్యాచురల్ ఫార్మింగ్ అవేర్నెస్ పెంచడం ద్వారా 15,000 మంది ఏంటంటే కృషి సఖీస్ ఉమెన్ని ఎక్కువ ఇచ్చేయడం ద్వారా 10,000 బయో రిసోర్స్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ప్రపంచంలో కేవీకేస్ ఒక పాత్ర ఇది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్। గుజరాత్ గవర్నర్ గారు బెస్ట్ ఫార్మర్ ఆఫ్ దిస్ టెక్నాలజీ గర్మీ వాష్లు కషాయాలు సార్। కషాయాలు సార్ మొత్తం మనకంటే పురుగులు తెగులకి పురుగు మందులు
ఇదంతా పాకిస్తాన్. కొంచెం జరగండి మేడం, కొంచెం జరగండి. జరుగుతా మీ ఎవరు నాకు తెలియదు ఎవరు. ఇల్లంతకుంట దేవస్థానానికి 100 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఊళ్ళో కూడా ఊళ్ళకి ఇస్తారా స్టేట్ గవర్నమెంట్? రైల్వేది స్టేట్ గవర్నమెంట్, టెంపుల్ది స్టేట్ గవర్నమెంట్ కాదు. ఒక వర్డ్ సార్, ఇది జమ్మికుంటలో ఆగట్లేదు, మన పెద్ద పిల్లలు ఆగుతా ఉంది. సేమ్ రైల్వే స్టేషన్ కేటగిరీ వాళ్ళు ఆపుకోగలుగుతున్నారు. మన తెలంగాణ ఎక్స్ప్రెస్ నేను ఆఫీరు నేను మాట్లాడతాను, దృష్టిలో ఉన్నాను. టెంపుల్